హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ హారిక హన్సీ. ఈరోజు మీకు ఆమ్లెట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కొంచెం మనం పసుపు, ఉప్పు, కారం, మీరెప్పుడన్నా ఆమ్లెట్ కర్రీ చేశారా? ట్రై చేస్తే నాకు కింద కామెంట్ చేయండి. ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత కొంతసేపు మగ్గనివ్వాలండి. మగ్గనించి అందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసి ఇంకా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత దానిలో కొంచెం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలండి. తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి. అవన్నీ బాగా మిక్స్ చేసి ఒకసారి కలుపుకోవాలండి. అవి బాగా కలుపుకున్న తర్వాత కొంతసేపు మూత పెట్టి ఇంకొంచెం మగ్గనివ్వాలండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇలా అన్ని ఆమ్లెట్ ముక్కలు వేసుకోవాలండి. ఆమ్లెట్స్ అన్నీ గ్రేవీ పీల్చుకునే వరకు కొంచెం మగ్గించాలండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామని ఉందండి. నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కొంచెం కోల్డ్ చేసినా నేను ఈ కర్రీయే ప్రిపేర్ చేస్తాను. మన ఆమ్లెట్ కర్రీ అయిపోయిందండి. ఇంకేముంది, ఇప్పుడు తినేయడమే. నేనైతే ఈరోజు ఇలా ఆమ్లెట్ కర్రీ తింటూ ఎంజాయ్ చేశానండి. మీరు ఏం తిన్నారో కింద కామెంట్ చేసేయండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం.